బంగాళాఖాతంలో ఫెంగల్ తుఫాన్ కొనసాగుతోంది. ఈ తుఫాను ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అడిగి తెలుసుకుందాం. ధనుంజయ్, తుఫాన్ తీరం ఎప్పుడు దాటుతుంది? రాష్ట్రంపై తుఫాను ప్రభావం ఏ విధంగా ఉండనుంది? నైరుతి బంగాళాఖాతంలో ఈ ఫెంగల్ తుఫాన్ అయితే కొనసాగుతుంది. గడిచిన 6 గంటలుగా గంటకు 7 కిలోమీటర్ల వేగంతో ఈ తుఫాన్ కదులుతున్నట్టుగా భారత వాతావరణ విభాగం స్పష్టం చేసింది. ఉత్తర వాయువ్య దిశగా ఈ ఫెంగల్ తుఫాన్ కదులుతోందని చెప్పి కూడా వాతావరణ శాఖ స్పష్టం చేస్తోంది. ప్రస్తుతానికి ఇది పుదుచ్చేరికి దాదాపుగా 180 కిలోమీటర్లు, అలాగే చెన్నైకి 190 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. అలాగే ఈ మధ్యాహ్నానికి ఇది అక్కడే కరైకాల్ పుదుచ్చేరి మధ్య తీరాన్ని దాటుతుందని చెప్పి కూడా వాతావరణ శాఖ స్పష్టం చేస్తోంది. దీని ప్రభావంతో తమిళనాడు, ఉత్తర తమిళనాడుతో పాటు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం అయితే కనిపిస్తోంది. కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు నమోదవుతాయని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. అలాగే మిగిలిన చోట మొత్తం ప్రస్తుతం కోస్తాంధ్ర జిల్లాల అంతటా కూడా, అలాగే ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాల అన్ని చోట్ల కూడా ఆకాశం పూర్తిగా మేఘావృతం అయింది. చాలా చోట్ల మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు అయితే నమోదవుతున్నాయి. ప్రత్యేకించి తుఫాను ప్రభావంతో తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల తీరం వెంబడి గంటకు 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తున్నాయి. అలాగే చాలా చోట్ల నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ వర్షం, కొన్ని చోట్ల భారీ వర్షం పడే అవకాశం ఉన్నందున ఫ్లాష్ ఫ్లడ్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఆకస్మిక వరదలు, వాగులు, వంకలు ఉప్పొంగే ప్రమాదం కూడా ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఫ్లాష్ ఫ్లడ్, ఆయా ప్రాంతాల్లో ఫ్లాష్ ఫ్లడ్ కూడా అవకాశం ఉందని చెప్పి కూడా రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కూడా హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు, ప్రత్యేకించి మన ఆంధ్రప్రదేశ్ కోస్తాంధ్ర, అలాగే రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల ఉన్నటువంటి ఈ ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు. ప్రస్తుతం అయితే ఈ తుఫాను మధ్యాహ్నానికి తీరం దాటుతుందని చెప్పి కూడా వాతావరణ శాఖ స్పష్టం చేస్తోంది. రైట్, ధన్యవాదాలు ధనంజయ్.